అతి ప్రధాన సమస్య గంజాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దీంట్లో మీ ఆదివాసీల పాత్ర ఎంత? బయటోళ్ళ పాత్ర ఎంత? అసలు ఏంటి కారణం ఇంతగనం పెరిగిపోవడానికి? ఒరిజినల్‌గా అయితే ఆదివాసీ ప్రాంతంలో గంజాయి అనేది లేదు. హ్మ్. మాకు తెలిసి. చిన్నప్పుడు ఏదో లోకల్‌లో మా వాళ్ళకేదో ఒక చెట్టు, 2 చెట్లు ఏసుకున్న దాఖలాలున్నాయి తప్ప హ్మ్. లేదు. మీరు చెప్పినట్టు ఒడిశా నుంచి కొంతమంది గిరిజనేతరులు, హ్మ్. బడా వ్యాపారులు వాళ్ళ యొక్క లాభాల వివక్షతో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో గిరిజన యువతను తప్పుదారికి పట్టిస్తూ గిరిజనుల యొక్క భూములను లీజుకి తీసుకుంటారు ఫస్ట్. హ్మ్. హ్మ్. లీజుకి తీసుకుంటారు. లీజుకి తీసుకొని వాళ్ళు మ్యానిపులేషన్ చేస్తారు. వాళ్ళకి ఓకే. డబ్బులు ఓకే. ఇచ్చి అవి ఇచ్చి వాళ్ళే విత్తనాలు ఇచ్చి అవి ఇచ్చి మొక్కలేసి వేయించి అదే పోలీసులు ఎవరన్నా పట్టుకుని మేము బెయిల్ తీసుకొస్తాం మీకు ఇబ్బంది లేదు పంట ఎగ్జాంపుల్ ₹1,00,000 వచ్చిందంటే మీకు 50,000 రూపాయలు మీకు ఇస్తాము 50,000 అట్లా మ్యానిపులేషన్ ఆశ చూపించి చేస్తున్నారు తప్ప గిరిజనులు ఎవరో కూడా గంజాయి పండించి గంజాయితో వ్యాపారం చేయాలని ఎవడో చూడండి. ఎందుకంటే మాకు దొరికే అక్కడ చింతపండు దొరుకుతుంది, తేనె దొరుకుతుంది, కాఫీ ఉంది, ఇప్పుడు రబ్బర్ ప్లాంటేషన్ ఉంది. ప్రభుత్వాలన్నీ కూడా చాలా బాగా మాకు చేస్తున్నాయి. ఇబ్బంది ఏముంది మాకు గంజాయి చేయాలండి? గంజాయిని అమ్ముకుని జైల్లోకి వెళ్ళి కూర్చోవాలని ఎవరు ఆలోచించారు కదా. దాని మీద కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం మా ఆదివాసీ సంరక్షణ సమితి తరఫున. ప్రతి గ్రామంలో కూడా మేము వెళ్తున్నాము. మాకు వాలంటీర్ని కూడా పెట్టాము. గంజాయి రహిత మద్యం కావాలి మనకి. మన వల్ల మొత్తం దేశవ్యాప్తంగా మనకి ఆదివాసీ బిడ్డలే మనమే గంజాయి పండిస్తున్నాం అని చెప్తున్నారు. అది అంత కాదు అని చెప్పి మేము కరాఖండి ఖండిస్తున్నాం. ఆదివాసీ బిడ్డలకు కానీ గంజాయి పండించే దానికి కానీ ఏ విధమైన సంబంధం లేదు. కింద నుంచి వచ్చి బడాబాబులు అందరూ కూడా వచ్చి మమ్మల్ని డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు తప్ప అసలు అటువంటి బడాబాబులు ఎవరున్నా దాని మీద కూడా నిఘా వేయమని చెప్పి మేము కూడా ఆల్రెడీ సిఐడి కానీ సిబిఐ కానీ మన కేంద్రం సిబిఐ కానీ అక్కడ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ సీఎం గారు కూడా రిప్రజెంటేషన్ కూడా త్వరలో ఇస్తున్నాం మనం. రైట్. అంటే భద్రాచలం నుంచి అరకు దాకా తీసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసుల సమస్యలన్నీ ఒకటే. అందరికీ ఆల్మోస్ట్ అవే సమస్యలు. కానీ చూస్తే ఒక సమగ్రంగా ఒక పెద్ద నాయకుడు అనే వాళ్ళు ఒక ఫిగర్ కనబడట్లా. ఎవరు మీరు పూరిస్తారా? ఎవరు ఆ లోటు పూరించాలి? ఈ ఆదివాసీ సమాజం చాలా పెద్దది. అవును, చిన్నదేం కాదు. అందరూ కూడా మేమంతా గోండువాండ రాజులు. మేము పోయే రాజులు గోండువాండ రాజులు. అంటే మాకు ఎంత గొప్పగా ఉంటాం మేము. అవును. అందుకని మాకు ఎవరో ఒక ఆయన నాయకత్వంలో మేము పనిచేయాలంటే మేము ఒప్పుకోం. అచ్చా, ఓకే. నేనే నాయకులు ఉండాలంటాడు వేరే. మా మామ అంటాడు ఆయన నేనే నాయకుని రాలేడు నువ్వు అంటాడు. వేరేవాడు వస్తాడు. ఆధిపత్యం పోర్లో ఉన్నది తప్ప వేరేం కాదు. కానీ ఖచ్చితంగా మాత్రం ఆదివాసీలు జాతి అంతా కూడా తెగలన్నీ కూడా ఒకటైతే ఖచ్చితంగా త్వరలోనే అవకాశాలు ఉన్నాయి. కలిసి ఒకటే రాష్ట్రం కింద అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒకే సంఘం కింద ఏర్పడుతుంది. త్వరలోనే కూడా అది బాగా జరుగుతుందని మాకు అనిపిస్తుంది. రైట్. ఇప్పుడు మీరు జాతీయ ఆదివాసీ సంరక్షణ సమితి అధ్యక్షులు మీరు. అవునండి. సో ఏంటి మీ ఎజెండా ఏంటి? ఏం చేయబోతున్నారు దాని ద్వారా? ఇప్పుడు వరకు చెప్పాం కదా, చాలా సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ జీవో నెంబర్ 3 కోసము లేదా 1/70 కోసము 5 షెడ్యూల్ ప్రాంతంలో వికృతం కలిగిస్తున్నారనో పీసా యాక్ట్లు పీసా చట్టాల మీద ఎన్నిట్లు. కానీ ఆదివాసీ సంరక్షణ సమితి అనేది ఏంటంటే ఆదివాసీల సంరక్షణ మాది. అంటే మాకు చదువులు ఇప్పుడు మా ఆదివాసీల్లోనే ఒక ఐఏఎస్కి ఐపీఎస్కి ప్రిపరేషన్ కావాలి. వాళ్ళకి ఆర్థికంగా వెనకబడి ఉంటారు. వాళ్ళని ముందుకు ఎలా తీసుకురావాలంటే మేము మా సంఘం నుంచి మా సమితి నుంచి మేము సహాయ సహకారాల నుంచి అవసరమైతే హైదరాబాద్ అయితే చేస్తున్నాం. కర్ణాటక స్టేట్లో నల్లగ దగ్గరగా మేము 10-15 మందిని నేను నా సొంత డబ్బులతో నేను సంపాదించుకున్న దాంట్లో 10-15 మందిని మేము తీసుకొచ్చి ట్రైన్ చేస్తున్నాము. అలాగే మొన్నటి కూడా డాక్టర్స్ కింద కూడా మా కోయి దగ్గర నుంచి దగ్గర 15-20 మంది పిల్లలు ఆడపిల్లలు డాక్టర్స్ అయ్యారు ఇప్పుడు. ఇంకా కూడా యువత చదువుకుంటున్నారు, మీ ఆదివాసీ బిడ్డలు చదువుతున్నారు, కానీ వాళ్ళకు ఉపాధి అనేది సరిగ్గా దొరకట్లేదు. అంటే సరిగ్గా ఒకటండి, ఆదివాసీల మీద దృష్టి పెట్టి కరెక్ట్ ప్రభుత్వం కావాలి. అది ఏ ప్రభుత్వం వచ్చినా మాకు అవసరం లేదు. కరెక్ట్గా వచ్చి ఆదివాసీలకు వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళ హక్కులు ఎలా ఉన్నాయి, వాళ్ళ హక్కులకు విఘాతం కలగకుండా మనం ఏం చేయాలి, అలా వాళ్ళ అభివృద్ధికి మనం ఏం చేయాలి. ఇందాక చెప్పినటువంటి డోలు మాతలు కాకుండా చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఎంకరేజ్ చేసే అవకాశాలు లేవు. ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరికి వాళ్ళు రాజకీయ రంగులు పులుముకుంటూ వాళ్ళకి రాజకీయ స్వార్థానికి అందరినీ వాడుకుంటున్నారు తప్ప వాళ్ళ యొక్క మన చదువులను కానీ వాళ్ళ అభివృద్ధి కోసం సహకరించే వాళ్ళైతే ఎవరు లేరు ఇప్పుడు. దానికోసం మేము కూడా ఆలోచన చేస్తున్నాము. త్వరలో అన్ని కూడా కార్యాచరణ చేయండి. సరే, మర్చిపోయా, ఇప్పుడు మీ కోయదొరలని బయట తిరుగుతుంటారు, జాతకాలు చెప్తుంటారు, మీ వాళ్ళేనా వాళ్ళంతా? కాదండి, నేను చాలాసార్లు చెప్దాం అనుకున్నాను.
కోయ అనేది పూర్వకాలం నుంచి గోండవాన రాజ్యం నుంచి మాకు కోయ చెప్పాను కదా, కోయత్తూరు ఇవన్నీ ఉన్నాయి. మా వాళ్ళు ఏంటంటే మేము కాపాడుకుంటా మాకు విద్యలు వచ్చి తప్ప ఓకే. ఇలా బయటకు వచ్చి ఈ మేము జాబ్ తీసుకొని చెప్తా అవి చెప్తే అన్ని ఫేక్, ఇవన్నీ అసలు నమ్మొద్దు. మా తెలంగాణ సెక్రటరియట్ దగ్గర వాళ్ళే ఉంటారు, ఎక్కడ చూసినా వాళ్ళే వాళ్ళు కనిపిస్తారు. కోయ అన్నవాడు అడవిలో ఉంటాడు తప్ప ఇక్కడ ఎందుకు వస్తాడండి? రాడా? ఎవరు రారు. ఓకే. ఇప్పటికీ మా వాళ్ళకి సిగ్గు బిడియం భయం ఆ, ఇప్పటికీ గోసి పెట్టుకుని ఉంటారు. ఆ, ఏదో బయటకు వెళ్తే ఫంక్షన్లకు వెళ్ళాలి, వాటికి వెళ్ళాలి, వీటికి వెళ్ళాలంటే బట్టలు వేసుకుని వస్తారు తప్ప ఆ, ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం పనుల మీదే దృష్టి పెడతారు తప్ప ఇలాగ జాతకాలు చెప్పుకోవాలి అన్ని ఫేక్. ఉమ్, దీని మీద కూడా మన డీజీపీ గారు కూడా మేము లెటర్ అవునా? ఆ, ఇచ్చాము. మళ్ళీ కూడా దాని మీద కూడా మేము త్వరలో మీటింగ్ ఒకటి పెట్టుకుంటాం మేము అందరూ కూడా. ఓకే. ఎందుకంటే మా కోయ పేరు చెప్పి ఇక్కడ హైదరాబాద్ కూడా చాలా మంది నాకు అడుగుతున్నారు, సార్ కోయరాజు అని చెప్పేసి ఎవరెవరు అయ్యో, పెద్ద పెద్ద తిరుగుతున్నారు, అసలు, డబ్బులన్నీ వసూలు చేస్తున్నారు. అవును. దానికి కానీ కోయ సమాజానికి కానీ ఈ విధంగా సంబంధం లేదు. ఆ, కోయలు ఎప్పుడు బయటకు వచ్చి మేము జాతకాలు చెప్తాం, జాతకాలు చెప్పి మనుషులేం కాదు. ఓకే. కోయలు కూడా కొన్ని శక్తులు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళ యొక్క ప్రాణాలు అడవిలో తిరుగుతాం కూడా వాటిని ప్రాణాలు కాపాడుకుంటాం, వాటిని ఉపయోగించుకోవడం తప్ప బయట వాళ్ళకి ఎవరికి అమ్ముకోవడం కానీ కొనుగోలు కానీ ఎట్లా కానీ చేయడానికి ఏం రాదు. అన్ని ఫేక్ అండి వాళ్ళంతా. ఓ, రైట్. సో ఏంటి నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? నెక్స్ట్ పోటీ చేస్తున్నారా మళ్ళీ? పోయినసారి అంటే ఛాన్స్ మిస్ అయింది, ఇప్పుడు పరిస్థితి ఏంటి నెక్స్ట్? ప్రస్తుతం బీజేపీ పార్టీలో మొన్ననే జాయిన్ అయ్యాము, ఒక 8 నెలలు అవుతుంది. ఓకే. అధిష్టానం అన్నీ కూడా వాళ్ళంతా దృష్టి పెడుతూ ఉంటారు. సరైన యువకుడు కావాలని మేము కూడా కష్టపడి పని చేసుకుంటున్నాం, బీజేపీ పార్టీకి మంచి మైలేజ్ తీసుకురావడానికి ఓకే. మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో. అలాగే ఇప్పుడు పోలవరం జిల్లా మాది కొత్తగా ఏర్పడింది, అంతా కూడా మేమందరం కొంచెం కోఆర్డినేట్ చేసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్తూ టికెట్ నాకేనే కాదు మా సమాజం నుంచి, మా తెగ నుంచి, ఎందుకంటే కోయి తెగ ఎక్కువ ఉన్నారు కాబట్టి కోయి నుంచి ఎవరికి ఇచ్చిన అవకాశం ఇచ్చినా, నాకు ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా ఖచ్చితంగా ఈసారి ఎంపీ క్యాండిడేట్గా కోయి తెగ నుంచి మేము ఖచ్చితంగా మా పోలవరం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లేదా అరకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఖచ్చితంగా మేము నెగ్గుతాం సార్. సేవా కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నట్టున్నారు. అవునండి. ఆదివాసీ సంరక్షణ సమితి తరపున దగ్గరగా 10 years నుంచి చేస్తున్నాం, 10 సంవత్సరాల నుంచి. ఈ చలికాలంలో దుప్పట్లు పంచిపెట్టడం, అవేర్నెస్ క్యాంపులు, ఇందాక గంజాయి రహిత అమన్యం కావాలని చెప్పి చదువుకునే పిల్లల కోసమని ఉద్యోగ అవకాశాలు, అలాగే సాఫ్ట్వేర్లో ఎవరికన్నా అవకాశాలు కావాలంటే నా ద్వారా మేము పంపించడం అన్నీ జరుగుతూ ఉంటాయి. వెరీ నైస్, వెరీ నైస్. రైట్. ఒకవేళ మీరు నెక్స్ట్ ఎంపీ అవుతారు, గ్యారంటీగా అయ్యారు, రైట్, అధికార పార్టీలో ఉన్న ఎంపీ అయ్యారు అనుకుందాం, అయితే మీరు చేసే మొదటి సంతకం ఏంటి మీ ఆదివాసీ బిడ్డల కోసం? ఇందాక నుంచి అనుకున్నట్టు ఫస్ట్ మాకు కావాల్సింది వైద్య ఆరోగ్యం, రోడ్డు రవాణా వ్యవస్థ, రెండు మెరుగైన మాకు వస్తే ఫస్ట్ కనెక్టివిటీ రోడ్లు కానీ వైద్యాలు కానీ ప్రతి నా దృష్టిలో అయితే కొన్ని మాకు ఒక ఎజెండా ఉంది. నాకు ఆల్రెడీ తయారు చేసుకున్నాం. ఎలా అంటే మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం అని కాన్సెప్ట్ ఉన్నది. మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, ఎవరో ఇస్తారు ఎవరో అని కాదు. ఇచ్చిన బడ్జెట్ ఏమైనా ఉందానికి ఒక గ్రామ పంచాయతీకి కానీ దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి. అలాగే ఐటీడీఎస్ ఉన్నాయి మాకు, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఏజెన్సీస్, ఐటీడీ పాలక మండలి మీటింగ్స్ కరెక్ట్గా కానీ జరిగి ఉంటే మా సమస్యలు ఈజీగా పోతాయి. మెయిన్ ఇంపార్టెంట్గా జరగట్లేదు. పాలక మండలి సమావేశాలు కరెక్ట్గా జరిగి ఉంటే ఈజీగా అయిపోతాయి కదా. మా ఆలోచన కూడా ఏంటంటే పాలక మండలిలో సభ్యులుగా చదువుకున్న యువతను ప్రతి పంచాయతీ నుంచి ఒకరిని అలా తీసుకుని వాళ్ళందరూ ఎక్కువైతే అయితే కూర్చుంటారు, అంతా అందరూ కూడా వాళ్ళ సలహాలు తీసుకుని ఐటీడీ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, అందరికీ డెవలప్ అయిపోతుంది. రైట్. ఇంత పోరాటం చేస్తున్నారు కదా, మరి మీకు ఏమైనా బెదిరింపులు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఏముండదు అండి, బెదిరింపులు అంతా చూసి మనంతా చేసేదంతా ఆదివాసీల సంక్షేమం కోసం మనం కష్టపడే మనుషులమే, అంతే తప్ప అక్కడ ఏమైనా మన వనరులు దోచుకుని వెళ్ళిపోయి కొండల కొట్లు మీరు చెప్పినట్టు బాక్సైట్ క్వారీ కాంట్రాక్టర్ అయ్యనుకో నాకు బెదిరింపులు వస్తాయి. సామాన్య మానవుని అంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కదా, ఈ పోరాటాల ద్వారా ఏమన్నా అక్కడ రియల్ ఎస్టేట్ ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నారా మీ ఏరియాలో? మా ఏరియాకి 170 యాక్ట్ ఉన్నప్పుడు బయటకి ఇప్పుడు గిరిజనేతనే రావద్దని చెప్పినప్పుడు అక్కడ నేను రియల్ ఎస్టేట్ ఎందుకు చేస్తాను? రియల్ ఎస్టేట్ దేనికోసం? నా సమాజానికి వాళ్ళు బతికడానికి నా ద్వారా సహాయ సహకారం అందించాలంటే నాకు కూడా కొంచెం డబ్బు కావాలి కదండి. ఆ డబ్బుల కోసం నేను కష్టపడతాను. నేను సంపాదించి 100 రూపాయలు 50 రూపాయలు నా జాతి కోసం నేను ఖర్చు పెడుతూ ఉంటాను. దానికోసం రియల్ ఎస్టేట్ చేస్తాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. వండర్ఫుల్. సో ఫైనల్గా ఈ ప్రభుత్వాలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా మీ బిడ్డల తరఫున విజ్ఞప్తి? చేయాలి. అదే మనం ఇందాక నుంచి చెప్పుకున్న మొత్తం మీరు అడిగిన క్వశ్చన్ లాస్ట్ ఆన్సర్ ఇది. ఆదివాసీలు రక్షణ కోసం చట్టాలను ఇంకా స్ట్రాంగ్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఒకటి, 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీలు తప్ప ఇతరులు ఎవరికి అవకాశాలు కల్పించకూడదు. అలాగే మీరు జీవో నెంబర్ 3 100% రిజర్వేషన్ జీవో నెంబర్ 3 ప్రకారం ఆదివాసీలకి అవకాశాలు ఉండాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి. అలాగే బ్యాక్లాగ్ పోస్టులు మెయిన్ ముఖ్యంగా ప్రతి చోటన కూడా
బ్యాక్లాగ్ పోస్టులు ఆగిపోయినాయి. ఉమ్, అన్నిట్లు కూడా ఫిల్ చేయాలి. ఎన్ని చేసిన, ఎందుకంటే ఒక ఆదివాసి ఉన్నాడు, ఒక టీచర్ ఉంటాడు. ఎగ్జాంపుల్, రైట్. ఆదివాసి టీచర్, వాళ్ళ పిల్లలు కూడా టీచర్లే. ఉమ్, ఒక ఎంపీడీఓ అయ్యాడనుకో, వాళ్ళ పిల్లలు కూడా మండల ప్రాథమిక పరిషత్తులోనే. మళ్ళీ ఆ, ఒక రెవెన్యూలోకి వెళ్ళాడనుకో, ఆయన ఎగ్జాంపుల్ ఒక విఆర్ఓ, ఆయన విఆర్ఓ అవుతున్నాడు, లేకపోతే ఆర్ఐ అవుతున్నాడు. ఇది కాదు మా ఆదివాసీ సమాజానికి చెప్పేది ఒకటే, ఉమ్, మనము ఆదివాసులు మూలవాసులు. మనం చాలా దుంపలు అలములు అని తిని మనం బతుకున్నాం. మన ఆలోచన శక్తి చాలా ఎక్కువ ఉంటుంది మనకి. అంటే కింద వాళ్ళకంటే మాకు చాలా ఉంటుంది, కానీ మనకి ఇంప్లిమెంటేషన్ చేయే సరైన మార్గం దొరకట్లేదు. ఉమ్, ఆ మార్గాన్ని మనం అన్వేషించుకోవాలి. మనమే Hmm. మన ఊర్లో మనమే డెవలప్ చేసుకోవాలన్నాం. చూడండి, అది ఎప్పుడు చూసినా మన ప్రభుత్వం మీద లేదా ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని చూస్తాం చూడు, అవన్నీ పొరపాటు. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఒకటే యువతకి చెప్పేది కూడా, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మన సాయశక్తిలో మనం ప్రయత్నం మనం చేసుకోవాలి. మన ఆదివాసీ సమాజానికి మనం ఏం చేయగలుగుతున్నాము, మనం ఏం చేసామన్నది కావాలి. ఎప్పుడైతే అలాగ ఆలోచించి ప్రతి ఆదివాసీ బిడ్డ కూడా, ప్రతి ఓడు కూడా అలా ఆలోచించినైతే మన ఆదివాసీ ప్రాంతాల్లో 100% చాలా అభివృద్ధి దిశగా మనం ప్రయాణం చేయగలుగుతాం. సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్.